నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం రజిత కుమార్తె కోట కళ్యాణి పాలిటెక్నిక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటుంది. ఆమెను అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ప్రేమించాలని లేకుంటే తమ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయం తెలిస్తే తన కుటుంబం పరువు పోతుందని కళ్యాణి భయపడింది. ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణి తల్లి రజిత ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారు ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ, మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు. దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9th నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ ఉండటం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజర్ మా కస్టడీలో తీసుకుని కొమ్మనమైన మల్లయ్య అన్న వ్యక్తి నైట్ ఫోన్ చేసిండు సార్. శుక్రవారం నైట్ ఫోన్ చేసిండు. నైట్ 7:30కు చేసిండు ఫోన్. 7:30కు ఫోన్ చేశాడు కదా, నీ మధు అనే వ్యక్తి ఎలాంటి వాడురా అని అడిగిందంట మా వారితోటి. అడిగితే మధు అన్న వ్యక్తి ఎలాంటి ఆయన అన్నది నాకు తెలియదు, వాళ్ళ అమ్మ వాళ్ళ మంచిగా పని చేయించుకుంటాడు, ఆయన ఎలాంటి వ్యక్తి నాకు తెలియదు అని అన్నాడు. అయితే ఏందిరా నీ బిడ్డకు అక్కడిక్కడ సంబంధాలు చూస్తున్నావు ఎందుకురా, మధు అన్న ఆయనకి రానన్నాడట. అంటే మధు అన్న ఆయనకి ఇవ్వడానికి ఆయనకి ఎకరన్నర పట్టభూమి లేదు, ఆయన ద్వారా మేము ఇస్తానికి నా బిడ్డ ఇష్టపడితే ఇస్తా కానీ నా బిడ్డ ఇష్టపడింది నేను ఇయ్యనని అన్నాడు. నా బిడ్డని ఇంట్లోకి వచ్చి అడిగినాము. అడిగితే ఒక దేవుని మీద మీకు ఇష్టమైన దేవుడు ఏ దేవుడు అమ్మా అని అడిగింది మమ్మల్ని. మాకు ఇష్టమైన దేవుడు ఎల్లమ్మ తల్లి అమ్మ అన్న. నేను ఎల్లమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నామ్మా, నేను మదన్న వ్యక్తిని ప్రేమించలేదమ్మా, నాకు మదన్న వ్యక్తి నాకు వద్దమ్మా, నాకు అవసరం లేదని అన్నది. అంటే అవసరం లేదని అంటున్న వాళ్ళు ఇట్లా చెప్తురుగా బిడ్డనన్న, కావాలని చెప్తురమ్మా, నాకు మెసేజ్ చేస్తున్నామ్మా, నాకు వీడియో కాల్ చేస్తున్నామ్మా, నాతో మాట్లాడమంటున్నమ్మా, నన్ను లవ్ చేయమంటున్నమ్మా, నన్ను ప్రేమించమంటున్నమ్మా, నన్నే చేసుకోమంటున్నమ్మా, ఇతర వాళ్ళని చేసుకుంటే నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెడతా, మీడియా వల్ల పెడతా, నిన్ను పరువు తీస్తా, నీ ఫ్రెండ్స్ దగ్గరికి నువ్వు జాబ్కి పోయినా కూడా జాబ్ చేయలేవు, జాబ్ చేసినా కూడా నిన్ను బతకనియను నేను అని అన్నాడట. అంటే ఎందుకమ్మా మాట్లాడినాడు, నిన్నేమిటికి అన్నాడు, మరి మాకు ఒక్క మాట చెప్పొచ్చుగా అమ్మ అంటే, మీకు చెప్తే నాన్న 10 మందిలో తిరుగుతాడు, 10 మందితో ఉంటాడు, ఒక వార్డు నెంబరు, 10 మందిలో ఉన్న నాన్న పరుగు తీస్తే ఎందుకని నేను చెప్పట్లేనమ్మా, మీరు నాకు మంచి మంచి సంబంధాలు చూస్తారు అమ్మ, బీటెక్లో సీట్ రాకుంటుంటే పెళ్లి చేస్తా అని చెప్పారు కదా, అందుకనే మీకు చెప్పలేకపోయినమ్మా నేను. శనివారం తను మందు తాగడం జరిగింది, కలుపు గడ్డి మందు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయకపోతే పట్టించుకోకపోవడం వల్ల మేము ప్రైవేట్ సంకల్ప హాస్పిటల్కి తీసుకెళ్ళాం. సంకల్ప హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఫస్ట్ రోజు కొంచెం నార్మల్గా ఉంది, సెకండ్ రోజు సీరియస్ అయ్యే వరకే మేము ఏమైందని కనుక్కుంటే తను చెప్పింది ఇలా శివ అనేటోడు వేధించాడని, మధు అనేటోడు పెళ్లి చేసుకోమని వేధించాడని, చావమని ఫోర్స్ చేశాడని, అడ్డగోలుగా తిట్టారని చెప్పింది. ఈ విషయం మేము పోలీసు వారికి చెప్పాము. అనగా తెల్లారి పోయి చెప్పంగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ తెల్లారిపోయాము. మళ్ళీ ఆ రోజు ఎస్ఐ గారు లేరు, ఆ రోజు గట్రా రాసాక వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఏంటంటే తీసుకోబోతున్నాం అని చెప్తున్నారు, అంటే పట్టుకుంటున్నాం